హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. నేను మూవీ అయితే వచ్చేసింది. డిస్నీ హాట్‌స్టార్లో అయితే ఇప్పుడు ప్లే అవుతుంది అనమాట. ఇప్పుడే వెళ్ళి చూడండి. నేనైతే చూసాను, నాకు చాలా నచ్చింది అనమాట. అందులో స్టోరీ లైన్ విషయానికి వస్తే ఎక్సలెంట్ స్టోరీ అనమాట. అంటే ఇది ఒక కొత్త స్టోరీ అని చెప్పుకోవచ్చు. ఇందులో మెయిన్గా యాక్టింగ్ చేసిన వారు ఎవరైతే ఉంటారో ప్రియమణి గారు, మోహన్ లాల్ గారు, బ్లైండ్గా నటించిన హీరోయిన్ వల్ల అమ్మ నాన్న వాళ్ళు కూడా చాలా కష్టపడతారు. కోర్టులో ఎలా చాలా పెద్ద కష్టపడతారు అని చెప్పుకోవచ్చు. వీళ్ళ యాక్టింగ్కి సూపర్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. క్లైమాక్స్లో మాత్రం ఏం డిసప్పాయింట్ చేయకుండా ఫుల్ ఎమోషనల్ అయిపోతుంది అనమాట. నాకైతే సూపర్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్లో తీశారు. నాకైతే ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. సూపర్ ఉంది. ఇలాంటి మూవీస్ ఇంక మరిన్ని తీయాలి. మంచి మంచి మూవీస్ తీస్తూ ఉండాలి. ఓకేనా. నాకైతే ఇందులో మెయిన్గా మన మోహన్ లాల్ గారు అయితే వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. యాక్టింగ్ చింపి వాడేశాడు. ప్రియమణి గారు కూడా యాక్టింగ్ బాగా చేశారు. తెలుగు ఇండస్ట్రీ అమ్మాయి అన్నమాట. తెలుగు అమ్మాయి ఇప్పుడు మలయాళంలో ఒక మంచి మూవీలో యాక్టింగ్ చేయడం జరిగింది. నాకు కూడా చాలా నచ్చిందని చెప్పుకోవచ్చు. ఓకేనా. ఇంకా బ్లైండ్గా నటించిన హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది. ఒక మ్యూజిక్లో కూడా ఇదిగా తీస్తా అని చెప్పుకోవచ్చు. ఇంకా మెయిన్ విషయానికి స్టోరీ లైన్ విషయానికి వస్తే మాత్రం ఒక అమ్మాయిని రేప్ చేసేస్తారు ఇద్దరు ముగ్గురు అబ్బాయిలు. ఆ అబ్బాయి వాళ్ళ డాడీ వాళ్ళు పెద్ద రిచ్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి. హీరోయిన్ వాళ్ళ అమ్మ నాన్న దగ్గర ఏం డబ్బులు ఉండవు. వీళ్ళు కోర్టులో కేసు ఇస్తారు అనమాట. కేసు ఇచ్చిన తర్వాత కోర్టు ఒక వారం రోజులు జైల్లో ఉంచడం జరుగుతుంది. వాళ్ళ రేప్ చేసిన అబ్బాయి ఏమో వాళ్ళ అమ్మ డానర్ ఎంత డబ్బు ఖర్చు అయినా సరే వాడిని తీసుకొని రావాలి. వానికి బెయిల్ రావాలి. జైల్లో ఉండకూడదు అని చెప్పేసి అంటారు. అదే మెయిన్ తిప్పుతూనే ఉంటుంది. ఇక కోర్టు శిక్ష అని చెప్పేసి లేట్ చేస్తూ ఉంటుంది. ఇవేం నడుస్తూ ఉంటాయి. లాస్ట్ రూమ్లో మాత్రం శిక్ష పడుతుంది. మన హీరోయిన్కి న్యాయం చేసినట్టు అవుతుంది. మన హీరో మోహన్ లాల్ వల్ల కోర్టు వాడిని జైల్లో అరెస్ట్ చేస్తారు అనమాట. ఇంతే స్టోరీ అనమాట. ఓకేనా. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్.